ముఖ్యమంత్రికి ఎంత సెక్యూరిటీ ఉంటుందో ప్రతిపక్ష నాయకుడికి ఒక 20-30 తక్కువ అంతే ఉంటుంది సహజంగా. అది ప్రతిపక్ష నాయకుడు అనే హోదాలో కాదు, మాజీ ముఖ్యమంత్రి అనే హోదాలో ఉంటుంటుంది సహజంగా. అయితే అందరు మాజీ ముఖ్యమంత్రులకి అది ఉండదు. అక్కడ ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షపు పాత్ర బేసిస్ మీద ఉంటుంది. ఇదివరకు జగన్ సీఎంగా ఉన్న తర్వాత ఒక రకంగా జగన్తో సమానం కంటే ఇంకొక బెత్తడి ఎక్కువే చంద్రబాబుకు ఉండేది సెక్యూరిటీ. అందులో జస్ట్ సెక్యూరిటీ సిబ్బందిని మార్చారు, అదివరకు ఉన్నటువంటి విధానం కాకుండా వేరే వాళ్ళని తీసుకొచ్చారు. అది వై కేటగిరీ అన్నటువంటిది మార్చారని పెద్ద ఎత్తున ఆందోళనకి దిగి అనేక మంది నాయకులు, అన్ని పార్టీల నాయకులు పార్టీలకు అతీతంగా ఆ రోజున ఖండించి జగన్ సర్కార్ని నిలదీశారు. నో డౌట్, తప్పేం లేదు. ఎందుకంటే చంద్రబాబు గారు సుదీర్ఘకాలం పాటు ముఖ్యమంత్రిగా చేసిన ఆయనకి ఆ సెక్యూరిటీ ఉండాలని కోరుకోవడంలో తప్పు లేదు. సుదీర్ఘకాలం చేశారని కదా ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి అని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏకంగా కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు చంద్రబాబు గారు కోర్టుకు వెళ్ళారు, జగన్ వాళ్ళు సెక్యూరిటీ తీసేస్తున్నారు. ఇప్పుడు జగన్ కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది, నా సెక్యూరిటీ తగ్గిస్తున్నారు అన్నటువంటి. అంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళ సెక్యూరిటీ తగ్గిస్తారు అన్నటువంటి పాయింట్ ఇక్కడ ప్రస్ఫుటమవుతుంది కదా. ఆ రోజున మాట్లాడిన ప్రజాస్వామ్యవాదులు, రాజకీయ పార్టీల నేతలు ఇవాళ ఎవరు నోరు మీద పట్టలేదు. అదే స్పెషల్.